హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే ఇమ్మీడియట్ గా నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. శ్రీధర్ గారి స్టోరీస్ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. ఆయన స్టోరీస్ కేవలం ఆయన ఛానల్లో మాత్రమే ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 183, 184వ భాగాలు. ఆనంద్ కోసం జ్యూస్ తీసుకురావడానికి వచ్చిన అభికి తనని మరో లోకానికి తీసుకెళ్లే అందెల చప్పుడు వినిపించడంతోనే మను వచ్చిందని అర్థమై వెనక్కి కూడా తిరగకుండా నవ్వుతూ అలానే చూస్తుంటే వెనుక నుండి వచ్చి గట్టిగా హక్ చేసుకుంది మను. నెమ్మదిగా వెనక్కి తిరిగి మను ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని, ఏంటి మేడం గారికి వచ్చి రాగానే నా మీద గాలి మళ్ళింది అని అడిగాడు. ఏం చేయను, రాజావారికి బయట పనులతో తీరిక లేదు. ఇక పెళ్ళాన్ని పెట్టించుకునే టైం ఎక్కడుంది, అందుకే దొరక్క దొరికారని అల్లికిపోతున్నా అంటూ తనని సైడ్ హక్ చేసుకుంది మను. గట్టిగా దగ్గరికి లాక్కుని, ముట్టుకుంటే ముద్దబంతిలా ముడుచుకుపోతావు. ఒక్క ముద్దు అంటే ఇంట్లో వాళ్ళున్నారు వీళ్ళున్నారు అంటావు. పగలు రాత్రి పూజ దేవుడు ఇలా సాకులు చెప్పి నన్ను దూరం పెట్టేది కాక నేను దొరకట్లేదని నన్నంటున్నావా? బుంగమూతి పెట్టుకుని, నేను పగలు నీకు దొరకనేమో కాని రాత్రెప్పుడూ నీతోనే ఉంటున్నాను. కాని నువ్వు నేను నిద్రపోయాక ఇంటికొస్తున్నావు. పొద్దున్నే లేవగానే పరుగో అంటూ పరిగెడుతున్నావు. ఇక నాతో టైం స్పెండ్ చేసే తీరిక నీకెక్కడిది అంటూ తన మెడకున్న టైని గట్టిగా దగ్గరికి లాగడంతో మను ఫేస్కి ఇంచు దూరంలో వచ్చి ఆగాడు అభిరామ్. అంటే ఇప్పుడేమంటావు? ఏమీ అనను, కానీ ఈరోజైనా నాతో ఉండొచ్చుగా, ఎక్కడికి వెళ్లకుండా అంటూ కాలర్ బటన్ తీస్తూ పెడుతూ అడుగుతుంటే సైడ్కి నవ్వుతూ, ఖచ్చితంగా ఉంటా. కొద్ది రోజులు నాకు అర్జెంటు పనులున్నాయి, అవన్నీ కంప్లీట్ అవ్వని, ఇక నా టైం అంతా నీతోనే అంటూ తన చెక్కిల మీద మీసాలతో గిలిగింతలు పెడుతూ మత్తుగా చెప్తున్న అభికి పిచ్చిదానిలా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతున్న రాధ కనిపించగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేనిప్పుడే వస్తాను, డాడీకి జ్యూస్ తీసుకునిరా అని చెప్పి మనుని పక్కకు జరిపి గబగబా ఆనంద్ దగ్గరికి వచ్చేశాడు అభిరామ్. ఏమంటుంది డాడీ రాధ అని అడిగితే, నీకు తెలీదా? తెలిసినా నేనేమీ చెయ్యలేని పరిస్థితి డాడీ. తన మొండితనం ఎంతవరకు వెళ్తుందోనని భయంగా ఉంది. తన మనసులో ఉందొకటి, పైకి చూపించేది మరొకటి. తన మాట ఒకటి చెప్తుంటే తన కళ్ళు మరొకటి చెప్తున్నాయి. తనేంటో నాకు తెలీదు అనుకుంటుంది, కాని తనేంటో నాకు తప్ప ఎవరికీ తెలియదని అర్థం చేసుకోలేకపోతుంది డాడీ అని అభిరామ్ బాధగా అంటుంటే మౌనంగా ఉండిపోయాడు ఆనంద్. గుడికి వెళ్తున్న వైశాలికి ఊరి జనమంతా తనని అదో విధంగా చూస్తూ ఏదో గుసగుసలాడుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం వినిపిస్తుంటే ఎందుకో చాలా అవమానంగా అనిపించి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తుంది. వెళ్తున్న తన చేతిని పట్టుకుని ఆపేశాడు ప్రమోద్. ఎందుకు వైషు అలా పరిగెడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. నీకు నచ్చని పెళ్లిని వదిలించుకుని నచ్చిన వాడి కోసం వచ్చేశావు. దాని గురించి ఎవరేమనుకున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటూనే చుట్టూ ఒకసారి చూసి, చూడండి, తను నాకు కాబోయే భార్య. తనేంటో వాళ్ళ నాన్న అన్నయ్య ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. నా కోసం తనొచ్చేసింది. మేమిద్దరం తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి మీరంతా ఇలా చెవులు కొరుక్కోవడంలో అర్థం లేదు. ఇక నుండి తను జమీందార్ రాజేంద్ర కూతురు కాదు, కేవలం వాసుదేవ శర్మ కోడలు మాత్రమే అని చెప్పి ఆమె భుజం మీద చెయ్యి వేసి గుళ్ళోకి తీసుకెళ్లాడు ప్రమోద్. లోపలికి వెళ్లగానే కన్నీళ్లతో తన గుండెల మీద వాలిపోయింది వైశాలి. ఏంటిది వైషు, చిన్నపిల్లలా? అది కాదు ప్రమోద్, ఊర్లో అందరూ అదో రకంగా చూస్తుంటే నాకేదోలా ఉంది. ఒకరికోసం మనం భయపడ్డమేంటి వైషు? లేదు ప్రమోద్, మనం మనస్సాక్షి కంటే సమాజానికే ఎక్కువగా భయపడాలి. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? వీళ్ళకి భయపడి బయటికి రావడం మానేస్తావా? మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం ప్రమోద్. అప్పుడు నీకు నేను కాబోయే భార్యని కాదు, నీ భార్యని. ఆ పేరు నాకు కావాలి. ఇక లేట్ చేయొద్దు. వీలైనంత త్వరగా అన్నయ్యలతో మాట్లాడు అని వైశాలి అంటుంటే, సరే సరే నువ్వేడవకు. మీ అన్నలు చూస్తే నేనేదో చేశాననుకుంటారు. మన పెళ్లికి ముహూర్తం పెట్టమని మీ అన్నయ్యలతోనే కాదు మా నాన్నతో కూడా మాట్లాడతాను, సరేనా అనగానే
కళ్ళు తుడుచుకుంటూ సరేనన్నట్టు తలూపింది. నవ్వుతూ పద ముందు దర్శనం చేసుకుందాం అంటూ ఇద్దరూ లోపలికి నడిచారు. ఏంటి దమయంతి నువ్వు చెప్పేది? అవును బాబుగారు, ఆ స్టోర్ రూంలో ఏదో ఇనప్పెట్టె ఉంది. నాకెందుకో ఖచ్చితంగా అభిరామ్ల జాతకాలు అందులోనే ఉంటాయనిపిస్తుంది అంటూనే ఏదో గుర్తొచ్చినట్టు, మర్చిపోయాను బాబుగారు, మొన్నొక రోజు రాఘవబాబు గదిలో ఫోటో వెనక అలమరా, అందులో ఒక తాళం చెవి కనిపించడం గుర్తొచ్చి ఆ రోజు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది దమయంతి. అలాగా, అయితే ఖచ్చితంగా తాళం చెవి ఆ ఇనప్పెట్టెదే అయ్యుంటుంది. చూడు, నువ్వెలాగైనా ఆ పెట్టె తెరిచి చూడు, ఖచ్చితంగా జాతకాలు అందులోనే ఉండుంటాయి. తప్పకుండా బాబుగారు, ఇక నుండి అదే పనిలో ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేసిన దమయంతి ఆ రోజు తాళం చెవి కింద పడిపోవడం గుర్తొచ్చి పరుగు పరుగున విభూతి రాసుకుని రాఘవ గదిలోకెళ్ళింది. ఆ రూంలో అణువణువున వెతికినా ఎక్కడా తనకి తాళం చెవి కనపడలేదు. ఛ, ఏంటిది, ఆ రోజు ఇక్కడే కదా పడిపోయింది. ఈ గదిని శుభ్రం చేయడానికి కూడా ఎవ్వరూ రాలేదు కదా. ఇప్పుడేంటి చేయడం? ఇదేదో మాయలాగా తాళం చెవి మాయమయడమేంటి అనుకుంటుంటే చుట్టూ ఒకసారి చూసి కొంపదీసి ఆ రాఘవాత్మ దాన్నిగాని మాయం చేశాడా అనుకుంది. అక్కడే ఉన్న రాఘవ ఆత్మ, నేను మాయం చేయడం కాదు, అదెవ్వరికి దగ్గరికి చేరాలో వాళ్ల దగ్గరికే చేరింది. ఆ నిధి బయటపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత ఆపుదామనుకున్నా నా ఆత్మశక్తి కాదు, దైవశక్తి కూడా కొన్నిటిని ఆపలేదు అనుకుంటుంటే, ముందైతే ఎవరు చూడకుండా ఆ పెట్టె పగలగొట్టైనా సరే అందులో ఏమున్నాయో చూడాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దమయంతి. మీతో కొంచెం మాట్లాడాలి నాన్నగారు అని ప్రమోద్ అనడంతో పొలానికి సంబంధించిన లెక్కలు చూస్తున్న వాసుదేవ శర్మ సడన్ గా కొడుకేదో మాట్లాడాలి అనడంతో, ఏమైంది ప్రమోద్, ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడిగాడు. ముఖ్యమైందా అంటే అవునని చెప్పలేను, కాదని చెప్పలేను నాన్నగారు. నిన్న వైశాలి గుడికి వెళ్తే ఊర్లో వాళ్లంతా తనని అదో రకంగా చూస్తున్నారు. తను చాలా బాధపడుతుంది. అందుకే వీలైనంత తొందరలో తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కొడుకు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న శర్మ ఎంతకీ ఆయన ఏ సంబంధం ఏ సమాధానం చెప్పకపోవడంతో, ఏమైందండి, ఎప్పటికైనా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందేగా. అదేదో తొందరలో ముహూర్తాలు పెట్టించేస్తే వైశాలికి ఇలా అందరితో మాటలు పడే అవసరం ఉండదు అంది కౌసల్య కూడా. గాఢంగా నిట్టూచిన శర్మ, అది కాదు కౌసల్య, రాధ పెళ్లి చేయకుండా ప్రమోద్కి పెళ్లంటే నలుగురు ఏమంటారుకుంటారోనని ఆలోచిస్తున్నానన్నాడు. తన గదిలో నుండే ఈ మాటలన్నీ వింటున్న రాధ శర్మ దగ్గరికొచ్చి, అదేంటి నాన్నా, అన్నయ్య పెళ్లికి నా పెళ్లికి ముడిపెట్టడం ఎందుకు? అన్నయ్య నాకంటే పెద్దవాడే కదా. పెద్దవాడైనా చిన్నవాడైనా ఆడపిల్లకి పెళ్లి కాకుండా మగపిల్లలకి పెళ్లి చేయడం మన సంప్రదాయం కాదమ్మా. నవ్వి, అలా అనుకుంటే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే అన్నయ్య కూడా అలానే ఉండిపోవాలా నాన్నా అనగానే ముగ్గురు ఒకేసారి రాధా అంటూ కంగారుగా తన దగ్గరికొచ్చారు. శుభమా అని పెళ్లి గురించి మాట్లాడుతుంటే అవేం మాటలు రాధా, పెళ్లి పెటాకులు లేకుండా మూడులా ఉండాల్సిన కర్మ నీకేంటి? విరక్తిగా నవ్వుతూ ఆవిడ వైపు చూసింది రాధ. ఇంకెప్పుడు నవ్వులడిగి కూడా ఆ మాట అనకు రాధా అన్నాడు ప్రమోద్. ఏ అన్నయ్య, నేను పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్లికి నేను అడ్డంగా ఉంటానని బాధపడుతున్నావా? నా గురించి నీకు తెలీదా రాధా? ఒకవేళ నీ పెళ్ళైతే తప్ప నా పెళ్లి జరగదు అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇలానే వెయిట్ చేస్తాను. ఒకే ఒక్కసారి నువ్వు మనసు మార్చుకుని పెళ్లికి ఊ అంటే చాలు. నీలాంటి శ్రీ మహాలక్ష్మి చెయ్యందుకోవడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? గట్టిగా నవ్వుతూ, ఎంతమంది ఎదురు చూసినా శ్రీ మహాలక్ష్మి చెయ్యందుకునేది ఆ విష్ణుమూర్తి మాత్రమే అన్నయ్యా. రాధా, జరగని దాని గురించి బాధపడి నీలో నువ్వే నలిగిపోతూ మా అందరినీ కూడా బాధ పెడుతున్నావు. నా మాట వినమ్మా, నువ్వు పెళ్లి కొప్పుకుంటే నా చేతుల మీదుగా నీ పెళ్లి చెయ్యాలని ఎన్నో ఏళ్లుగా ఆశపడుతున్నానన్నాడు శర్మ. కౌసల్య కూడా కన్నీళ్లతో, అవును తల్లి, మా వయసు పెరిగేదే తప్ప తగ్గేది కాదు. ఏళ్లు గడిచే కొద్దీ కాటికి పోవాల్సిన వాళ్లమే. మేం కొద్దిగా బాగున్నప్పుడే నీ పెళ్లి చేసుకుని అచ్చటా ముచ్చట తీర్చుకోవాలని ఆశపడుతున్నాం. నువ్వు పెళ్లి కొప్పుకుంటే బంగారం లాంటి వరుణ్ణి తీసుకొచ్చే బాధ్యత మాది. గాఢంగా నిట్టూర్చిన రాధ, పెళ్లేగా, తప్పకుండా చేసుకుంటానమ్మా, కాని ఇప్పుడు కాదు, ముందైతే అన్నయ్య పెళ్లి కానివ్వు. వీళ్ల పెళ్లయ్యాక మీ ఇద్దరి చేతుల మీదుగా కన్యాదానం చేయించుకుని అన్నయ్య వదిన సంతోషంగా సాగనంపుతుంటే ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని కన్నీళ్లతో చెప్తుంటే, నిజంగానా రాధా, అయితే పెళ్లి సంబంధం చూడమంటావా అన్నాడు ప్రమోద్. అన్నయ్య, నేను చెప్పింది నువ్వు మర్చిపోతున్నావు. ముందు నీ పెళ్లి కావాలి. మీరిద్దరూ కలిసి నాకు పెళ్లి కొడుకుని వెతకాలి.
శర్మకి తన మాటల్లో ఏదో ద్వంద్వార్థాలు కనిపిస్తుంటే, నిజంగానే చెప్తున్నావా రాధా అని అడిగాడు. అవును నాన్న, నిజంగానే చెప్తున్నాను. అన్నయ్యకి వైశాలికి పెళ్ళనుకున్న తర్వాత ఎవరో పరాయి వాళ్లతో వైశాలికి మాటలు అనిపించడం సమంజసం కాదు. వీలైనంత త్వరగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించండి. ఆ తర్వాతే నా కార్యక్రమాలన్నీ అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. వదినా వదినా అంటూ కోపంగా వచ్చాడు రామ్. ఫ్లవర్ పాట్లో ఒక్కో పువ్వును సెట్ చేస్తున్న మను పైకి లేచి, ఏమైంది రామ్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది. కోపంగా ఉండక ఇంకెలా ఉండమంటావు వదినా? అరే ఏమైంది, ఎవరిమీద ఈ కోపమంతా? ఇంకెవరు, నీ ముద్దుల చెల్లి మీద. యశునా ఏం చేసింది? ఏం చేయలేదని అడుగు. రూమ్ సర్దుతానని చెప్పి నా బట్టలన్నీ చిందరవందరగా చేసింది. అందులో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. అలాగా, కాని రామ్, యశు అంత నెగ్లిజెన్స్గా ఉండదు. అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుంటుంది. కాని ఎక్కడ పెట్టిందో తెలియట్లేదు వదినా. అసలు తనెక్కడుందో చెప్పు. ఈరోజు తన సంగతేంటో తేల్చకుండా వదిలిపెట్టను. మను నవ్వుతూ తన పని చేసుకుంటూనే తన రూంలోనే ఉంది. వెళ్ళి తన్నడుగు ఎందుకలా చేసిందో అంటే కోపంగా యశు రూంలోకి వెళ్ళాడు రామ్. ఏంటో వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా పిల్లి ఎలకలా గొడవ పడుతూనే ఉంటారు అని నవ్వుకొని తన పని తను చేసుకుంటుంది మను. యశు యశు అని కేకలేస్తూ కోపంగా తన రూంలోకి వెళ్లిన రామ్కి, అరుణ్, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావు అన్న యశు మాటలు వినపడ్డంతో, అరుణా, ఈ పేరు ఎక్కడో విన్నానే. నాకు కాలేజీలో అరుణ్ అనే అబ్బాయి ప్రపోజ్ చేశాడు బావా. మొన్న కూడా వాళ్ళ నాన్నతో సహా ఇంటికి వచ్చి సంబంధం గురించి అడిగారంట అన్న యశు మాటలు గుర్తురాగానే, ఓ, యశుని లవ్ చేసిన అతను కదా అనుకుంటూ వాళ్ళ మాటలు వింటున్నాడు రామ్. అది కాదు యశు, నువ్వంటే నాకు ప్రాణం. నా ప్రేమ నీకెలా చెప్తుందో అర్థమవుతుందో నాకు తెలియట్లేదు అని అరుణ్ అంటే, ఎలా చెప్పినా అర్థం కాదు అరుణ్. ఎందుకంటే ఆ రోజు మా నాన్నని మీ నాన్న అన్న మాటలంటుంటే ఏమీ మాట్లాడలేకపోయావు. నీలాంటివాణ్ణి నేను ప్రేమించలేను, పెళ్లి చేసుకోను లేను. మనం ఒకరిని ఇష్టపడుతున్నామంటే వాళ్ల కోసం ఏమైనా చెయ్యగలిగేలా ఉండాలి. ప్రాణాలివ్వాల్సిన అవసరం లేదు. కాని నీకు అండగా నేనున్నానంటూ ధైర్యాన్నివ్వగలిగితే చాలు. ఆ రోజు నువ్వు ఆ ధైర్యాన్ని నాకివ్వలేకపోయావు. ఒకవేళ నేనున్న సిచ్యుయేషన్లో నువ్వు నాకు అండగా ఉండుంటే మేబీ నీ మీద నాకు ప్రేమ కలిగేదేమో. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నేను మా బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎంతమందిని చూసినా కలగని భావన నాకు మా బావని చూస్తేనే కలిగింది. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ బావ నీకు అండంగా నిలబడాలి కదా యశు, మరి నిలబడ్డా? లేదు, మా బావకి ఆ అవకాశం ఇంతవరకు రాలేదు అరుణ్. మరి మీ బావ నీకు కరెక్ట్ అని నువ్వెలా అనుకుంటున్నావు? ఎందుకంటే మా బావ మీద నాకు నమ్మకం ఉంది. ఆ అవసరమే రాకుండా నన్ను చూసుకోగలడు. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అరుణ్. నీది వన్ సైడ్ లవ్ మాత్రమే. నేను నిన్ను ఏ రోజు ఆ దృష్టితో చూడలేదు, చూడబోను. గుడ్ బై అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కు తిరగగానే సీరియస్గా తన వైపే చూస్తున్నాడు రామ్. ఏమాత్రం తడబాటు లేకుండా, బావా నువ్వెప్పుడొచ్చావు అని నవ్వుతూ అడిగింది. ఎవరితో మాట్లాడుతున్నావు? అప్పుడు చెప్పాను కదా బావా, నా ఫ్రెండ్ పెళ్ళంటూ వెంటపడుతున్నాడని, అతనితోనే. అతని మాటలు వింటుంటే నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చుగా యశు? కళ్ళు మాత్రం పైకెత్తి నవ్వుతుంటే, నేను సీరియస్గా చెప్తున్నాను యశు. ఇప్పుడు నేనేమన్నాను బావా? చూడు, మనం ప్రేమించే వాళ్లతో కంటే మనల్ని ప్రేమించే వాళ్లతో మన లైఫ్ చాలా బాగుంటుంది. నా మాట విను. ప్రేమ పెళ్లి అంటూ నా వెంట ఎంత పడ్డా నేను నిన్ను యాక్సెప్ట్ చేసేది లేదు. అందని దానికోసం ఆశపడి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తిని వదులుకోకు అని రామ్ అంటే గట్టిగా నవ్వుతూ, ఇదే మాట నీకు కూడా వర్తిస్తుంది బావా. ఏదో మనసులో పెట్టుకుని నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమని దూరం చేసుకుంటున్నావు. నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే నా ప్రేమ నిన్ను దగ్గర తీసుకుంటే మనిద్దరి లైఫ్ చాలా బాగుంటుంది. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు పదే పదే ఇలా విసిగిస్తున్నావు? అరుణ్ కూడా ఇంతే బావా, ఎంత చెప్పినా వినట్లేదు. పదే పదే విసిగిస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో చెప్పు? ఎడ్డేమంటే తెడ్డేమనే యశుతో ఇక మాట్లాడలేక విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. కోపంగా వెళ్ళిపోతున్న రామ్ని చూస్తూ, ఓయ్ బావా, ఏంటలా వెళ్ళిపోతున్నావు? నాకోసమే వచ్చినట్టున్నావు కదా, ఏం పనో చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా అని యశు వెనక నుండి అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి
ప్రమోద్ వైశుల పెళ్లి చేసేస్తే తర్వాత తన కార్యక్రమాలన్నీ చేయొచ్చని రాధ తేల్చి చెప్పింది. కానీ తను చెప్పింది ఏ కార్యక్రమాల గురించో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో పెట్టేయండి. అలానే చూశారు కదా, వన్ సైడ్ లవ్ పనికిరాదని చెప్తున్నా రామ్ యశు ప్రేమని మాత్రమే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇలా ఎన్ని రోజులు ఏమో. యశు ప్రేమ అతనికి ఎప్పుడు తెలుస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.